హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్. ఇది సండే వ్లాగ్. చెప్పాను కదా అక్కకి వడి బియ్యం పోస్తున్నాము అని చెప్పేసి. సో అందుకనే మా తోటి కోడలు వాళ్ళ ఇంట్లో వడి బియ్యం కలపడానికి వచ్చామన్నమాట. ఫస్ట్ అలా బియ్యం తీసుకోవాలి. అది 5 కిలోల పావు తీసుకోవాలి. చాలామంది వడి బియ్యం పోసేటప్పుడు 5 కిలోలు మాత్రమే పోస్తారు. బట్ అలా కాదండి, మా తెలంగాణలో అయితే 5 కిలోల పావు పోస్తారు. సో ఫస్ట్ అయితే బియ్యం తీసుకొని దాంట్లో కొంచెం అంటే పసుపు 5 మంది ఇలా చేతుల్లోకి వేసుకొని, దాని తర్వాత 5 మంది అలాగే ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మొక్కుకొని, అంటే నేను మా తోటి కోడలు మొక్కుకున్నాం చూడండి, మొక్కుకొని బియ్యంలో కలిపేసుకోవాలన్నమాట. అలా బియ్యంలో కలిపిన తర్వాత ఒక్కరు మొత్తం అంతా బియ్యం అంతా వైట్ లేకుండా, అంటే తెల్లగా లేకుండా మొత్తం అంతా బియ్యం పచ్చగా అయ్యేలాగా మొత్తం కలపాలన్నమాట. సో నేను అదే చెప్తున్నాను, పెద్ద కోడలు అయితే రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. అండ్ పెళ్ళైన కొత్తలో కూడా అంటే నేను అంతా మొత్తం సర్దేసిన తర్వాత మా తోటి కోడలు వచ్చేసి పూజ చేసేది. సో నేను అదే చెప్తున్నాను, అందుకే అందరు నవ్వుతున్నారు. సో పెద్ద కోడలు అంటే ఇలా ఉంటుంది, చిన్న కోడలకి అయితే ఏం పని ఉండదు, అన్ని పనులు మేము చేసి పెడితే పెద్ద కోడలు ఇలా వచ్చి చేస్తుంది. ఇప్పుడైతే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెద్ద కోడలికి అయిపోయింది అని చెప్పేసి నేను అలా చెప్తున్నాను అనమాట. అందుకే అందరు నవ్వుతున్నారు. సో బియ్యం కలిపేసుకోవాలి ఇలా మొత్తం. ఇదంతా తెలంగాణలో ఇలాగే కలుపుతారనమాట. అంటే ఎక్కడైనా ఇలాగే కలుపుతారేమో నాకైతే తెలియదు, బట్ మా తెలంగాణ స్టైల్లో అయితే ఇలా 5 మంది ముత్తైదులు కూర్చొని ఇలా బియ్యం కలుపుకోవాలి. ఇంకా అక్క రాలేదు. అక్క ఏంటంటే 11 లోపే వచ్చేస్తానని చెప్పేసి అనింది, బట్ కొంచెం లేట్ అయ్యింది. దాని తర్వాత ఇట్లా ఆకులు పెట్టి పళ్ళు పెట్టి ఇంకా కుడకలు అంటే కొబ్బరి కుడకలు, దాంట్లో ఖర్జూర అండ్ వక్కలు అండ్ పసుపు కొమ్మలు వేసి అలా పెట్టాలన్నమాట. ఇంతలోనే అక్క బావ వచ్చేసారు. ఇంకా చెప్పాను కదా చిన్న అత్తయ్య కొంచెం ఒంట్లో బాగాలేదు. సో చిన్న అత్తయ్య బొట్టు పెడుతుంది, ఇంకా చిన్న మావయ్య ఇద్దరు కలిసి బొట్లు పెట్టి దాని తర్వాత ఇంకా బట్టలు పెట్టేశారు. వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు వాళ్ళు బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు బియ్యం పోసామన్నమాట. అక్క కొంచెం లేట్ చేసింది, ఎందుకంటే బావ బయటికి వెళ్ళారంట. సో అందుకని కొంచెం లేట్ అయింది. బట్ అక్క ఫస్టే చెప్పింది నేను 12 లోపు కంపల్సరీ బియ్యం పోపించుకుంటాను అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్లీ అలాగే అక్క ఎలాగైతే కోరుకుందో సేమ్ అలాగే 12 లోపు బియ్యం పోసామన్నమాట. సో అక్క అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అంటే 15 సంవత్సరాలకి ఇప్పుడు బియ్యం పోపించుకుంది కాబట్టి సో ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను. చాలా అంటే చాలా సంతోషించింది అక్క. అండ్ ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ మంత్ 20th రోజు అంటే 20వ తారీఖు అక్కది 30 సంవత్సరాలు, అంటే పెళ్ళై 30 సంవత్సరాలు అనమాట. సో కొంచెం పార్టీ లాగానే ఇస్తుంది, కొంచెం పార్టీ ఉందన్నమాట. సో అది కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంది అక్కకి. అసలు 25th చేసుకోవాలి బట్ కుదరలేదు. సో 30th కొంచెం గ్రాండ్గా చేసుకోవాలని చెప్పేసి అక్కకి ఆశ ఉందన్నమాట. సో అలాగే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. సో బట్టలు మార్చుకొని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత దండలు మార్చుకుంటున్నారు. దండలు మార్చుకున్న తర్వాత కూర్చొని ఇంకా ఒక్కొక్కరుగా వచ్చేసి బియ్యము వడి నింపాలన్నమాట. సో అక్క అయితే అస్సలు నవ్వట్లేదు. నేను అదే అంటున్నా, అక్క అంతా అయిపోయింది కదా, ఇంకా నవ్వచ్చు కదా, ఏం టెన్షన్ పడకు, అంతా అయిపోతుంది, ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి. సో టైంకి అవ్వాలి అని చెప్పేసి అనుకుంది. సో టైంకి జరిగిపోయింది అంతా. ముడి వేస్తున్నది మా ఆడపడుచు. అలా ముడి వేసుకొని బియ్యం పోపించుకోవాలంట. ఈ విషయం నాకు తెలీదు, మా చిన్నత్తయ్య అప్పుడు చెప్పారనమాట. సో అలా ముడి వేసుకున్న తర్వాతనే బియ్యం పోపించుకోవాలని చెప్పేసి. సో అలా ముడి వేసిన తర్వాత బియ్యం పోయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మా ఆడపడుచుతో పోపించామన్నమాట.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.